బ్రేకింగ్ న్యూస్. హెచ్ఎంటీఏ ఆఫీస్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్లు మార్పులు చేయాలని చౌటుప్పల్, సంగారెడ్డి రైతులు కోరుతున్నారు. వినతి పత్రాలతో పెద్ద సంఖ్యలో హెచ్ఎంటీఏ ఆఫీస్ కు చేరుకున్నారు. దీంతో పోలీసులు కూడా మోహరించారు. పాత అలైన్మెంట్ కొనసాగించాలని కోరుతున్నారు. తక్కువ ధరకు తమ భూములు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు రైతులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ట్రిపుల్ చుట్టూ తమ భూముల్ని పోగొట్టుకునే ఉద్దేశంలో లేము, అట్లాగే తక్కువ ధరలకు తమ భూముల్ని ఇవ్వబోమంటున్న రైతులు హెచ్ఎండిఏ దగ్గర ఆందోళన చేస్తున్నారు. అయితే ఇప్పటికీ పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి క్లారిటీ లేదంటున్న రైతులతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అసలు ఏం చెప్తున్నారు, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ఆల్రెడీ భూములు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ధర విషయంలో ఎందుకు ఈ అలిగేషన్ వస్తుంది? నా పేరు వినోద్ నాయక్ మేడం. నాది సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ, కొండాపూర్ మండలం, రెవెన్యూ గ్రామం, శివన్నగూడెం విలేజ్. అయితే మాకు ఫస్ట్ అలైన్మెంట్ అయిందేమో కింద మాకు మా భూములకన్నీ ఇంకో 1.5 కిలోమీటర్ ముందు అలైన్మెంట్ అయింది. దాని తర్వాత ఈ సడన్ గా ఈ గత 1 వీక్ ముందు ఒకటేసారి సో అండ్ సో సరే నెంబర్లు ఇచ్చేసారు. సో ఇప్పుడు మా దగ్గర చిన్న రైతులు ఉన్నారు, రైతులు ఉన్నారు మా దగ్గర. ఇంకోటి ఏంటంటే ఈ పెట్టడం కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పక్కన బీబీజీ వెంచర్లు, మళ్ళీ అక్కడక్కడ పెద్ద పెద్ద నాయకులు, వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేం మేము, పెద్ద పెద్ద నాయకుల వెంచర్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు లబ్ధి కోసము రేవంత్ రెడ్డి ప్రభుత్వము, మళ్ళీ వాళ్ళ మామ చెవెళ్లలో ఆయనకు కొన్ని వేల ఎకరాల భూములు ఉంది. కాబట్టి దాన్ని లోపలికి తీసుకొని ఈ ట్రిపుల్ ను మాకు మొత్తం పెట్టడం జరిగింది. దానివల్ల మా రైతులు మొత్తం నష్టపోయి, మా గ్రామంలో ఎక్కువ అంటే 3 ఎకరాలు 4 ఎకరాల భూములు ఉన్న కంటే రైతుల కంటే ఎవరు ఎక్కువ లేరు. కాబట్టి మాకు చాలా అన్యాయం జరుగుతుంది. వ్యవసాయదారులు చాలా నష్టపోతారు. వాళ్ళు ఇచ్చే 2,50,000కు 3 ఇస్తే 6 లక్షలు అయితే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వాల్యూవే 1 crore ఉంది మేడం. తర్వాత రేట్లు పెరిగిన తర్వాత 10 crores అవుతుంది. అది ఆ 10 crores మాకు ఎవరు ఇస్తారు? మరి ఆ రేటు కట్టిస్తే మేము ఇస్తాము, లేకపోతే మేము ఇవ్వమని మేము ముందుకు వస్తున్నాము. ఒక్కొక్కరే రైతుది 3 నెంబర్లు పోతున్నాయి. ఒక దగ్గర ఒకటే రైతుకి 3 నెంబర్లు పోతాయి, సర్వే నెంబర్లు. 1 ఎకరా 6 ఎకరాలు 7 ఎకరాలు నెంబర్లు మొత్తం పోతే వ్యవసాయం బతికేది ఎట్లా, జీవనాధారం కలిపేది ఎట్లా? ఇప్పుడు పెద్ద పెద్ద వెంచర్ల వాళ్ళంతా పక్క నుంచి మా పొలాల నుంచి తీయడానికి ప్రయత్నం చేశారు. రైట్, మీరేమంటారు? అంటే పాత అలైన్మెంట్ అని కొంతమంది అంటున్నారు, లేదు ఇప్పుడున్న భూములకే కొంత ధర పెంచి ఇస్తే బాగుంటుంది అంటున్నారు. అధికారులు ఏమంటున్నారు? మేడం, ట్రిపుల్ ఆర్ అనేది అందరికి, రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే, రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే రహదారి మేడం. దాన్ని మేము కాదంటలేం. కానీ ఏదైతే మార్కెట్ వాల్యూ ఉందో దానికి డబ్బులు 3-4 కోట్లు పోతుంది మా ఏరియాలో భూమి. ఇప్పుడు దానికి 60 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇస్తే మేమైతే ఒప్పుకోము. దానికి 3-4 కోట్లకు డబుల్ రేట్లు కట్టిస్తేనే ఆ భూములు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ముందుగా అలాట్మెంట్ ఊరంటకెళ్ళి ఉండే, ఊరంటకెళ్ళి పోతుందని అప్పుడు ప్రచారం చేసిరు. అనుకోకుండా మాకు తెలియకుండా మా కుటుంబంలో 10 మంది ఉన్నాం. 10 మందికి 10, 20 ఎకరాలు మొత్తం పోతున్నది. ఏం చేయాలి? మేము ఎక్కడ పోవాలి? ఎవరిని అడగాలి? మా పరిస్థితి అంతా ఘోరం ఉన్నది. వింటున్నా మేడం, మాకు ఆ రోడే వద్దు. ముందుగా ఎట్లున్నదో అట్లనే అలాట్మెంట్ అట్లనే పోవాలని కోరుకుంటున్నాం. రైట్, మీరేం చెప్తారు? మాకు ఈ డిజైన్ అయితే నచ్చలేదు. మాకు ఇంతకు ముందు వచ్చిన డిజైన్ మాచపల్లిది మాత్రం గోటిలగుట్ట ముంగడికించి అవుతున్నది. గోటిలగుట్ట తాండా వెనకాలకించి పోయినా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటాయి. మాకు అభిప్రాయం మాకు బాగానే ఉంటుంది. కానీ మొత్తం మీద అయితే ఈ గోటిలగుట్టకు అన్యాయం చేసిన వల్ల అయితే రీడిజైన్ అవుతాం. పొలాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చాలా భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కొంతమంది అసలు ట్రిపుల్ ఆర్ మా ఊర్లలో నుంచి వద్దని చెప్తున్నారు, మరొక వైపు తమకు తగిన ధర వచ్చేంత వరకు తాము ఇవ్వము అని చెప్తున్నారు. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి. అధికారులు ఎవరూ కూడా వాళ్ళు వచ్చినా కూడా వినతి పత్రాలు స్వీకరించడానికి కూడా సిద్ధంగా లేని సిచ్యువేషన్ హెచ్ఎండిఏలో ఉంది. సో అధికారులు ఇప్పటికైనా దీనిపైన స్పందించాలి అని చెప్పి ట్రిపుల్ ఆర్ కింద ఉన్న రైతులు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో రాధిక, NTV.